Yes, today my topic is Euler equations. We have studied that the motion of a rotating body in a chosen inertial frame of reference fixed in space. మనకి రిలేషన్ ఉంది, టార్క్ టౌ అండ్ యాంగులర్ మొమెంటం L are related by the expression tau is equal to dl by dt, right? The motion of a rotating body may also be considered when the axes are attached to this rotating body. Actually గా మనకి ఇంతకు ముందు కేసుల్లో ఒక రిజిడ్ బాడీ ప్రిన్సిపల్ యాక్సిస్ ని కోయిన్సైడ్ చేస్తూ ఉంటే దాని యొక్క రిలేషన్ ని రాబెట్టాం, L ఈక్వల్ టు I ఒమేగా అని. ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్ తో కోయిన్సైడ్ అవ్వకపోతే యాంగులర్ మొమెంటం అండ్ ఇనర్షియా టెన్సర్ ను ఉపయోగించి L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా ని రాబట్టాం. అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ రొటేట్ అవుతున్న రిజిడ్ బాడీకి ఈ రొటేషనల్ యాక్సిస్ ని జాయిన్ చేస్తే రిలేషన్ ఎలా వస్తుంది అనేది ఈ కాన్సెప్ట్. ఇక్కడ మనకి టార్క్ టౌ అండ్ యాంగులర్ మొమెంటం L ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇలా ఉంటుంది, టౌ ఈజ్ ఈక్వల్ టు dl బై dt. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే రొటేట్ అవుతున్న రిజిడ్ బాడీకి ప్రిన్సిపల్ యాక్సిస్ ని జాయిన్ చేస్తే దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే. యాజ్ దీస్ యాక్సెస్ ఆర్ రొటేటింగ్ విత్ రిజిడ్ బాడీ, ఈ యాక్సిస్ కూడా రిజిడ్ బాడీతో పాటు రొటేట్ అవుతే దిస్ కాన్స్టిట్యూట్స్ ఏ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ టు ద యాక్సిస్ ఫిక్స్డ్ ఇన్ స్పేస్. We can transform the equation of motion of a rigid body from body coordinates, that means non-inertial frames, to space coordinates, that is inertial frames. So manam rigid body yokka motion ni body coordinates nunchi space coordinates leki transform cheyochu, that means non-inertial nunchi inertial ga marchochu. This can be achieved with the help of the equation d by dt dot is equal to, so this is space, d by dt dot, this is body, plus omega into dot. We are putting angular momentum here, so dl by dt space is equal to dl by dt body plus omega bar into L. From this is space. Space నుంచి మనం రాబట్టిన రిలేషన్ tau is equal to dl by dt. సో ఇక్కడ dl by dt ప్లేస్ లో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. tau is equal to dl by dt plus omega bar into L, where L refers to the rotating frame. If the body is symmetric, its axis of rotation coincide with the principal axis of symmetry. So body అనేది సిమెట్రీ అయితే దాని యొక్క రొటేషన్ ప్రిన్సిపల్ యాక్సిస్ తో కోయిన్సైడ్ అవుతుంది. Denoting the body axis as 1, 2 and 3 instead of x, y and z to make them general. Rotation around one axis of symmetry as scalar can be expressed as tau1 is equal to dl by dt plus omega 2 L3 minus omega 3 L2, because omega bar into L can be write as I bar, J bar, K bar, omega 1, omega 2, omega 3, L1, L2, L3. So this is the determinant. From this we can write I bar into omega 2 L3 minus omega 3 L2. So now minus J bar into, so J ni మనం ఇప్పుడు రాస్తున్నాం, omega 1 L3 minus omega 3 L1 plus K bar ని మనం రాసేటప్పుడు omega 1 L2 minus omega 2 L1. సో ఈ విధంగా డిటర్మినెంట్ వాల్యూని మనం రాసుకున్నాం. మనం ఈ ఈక్వేషన్ని 1 గా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో ఈ ఈక్వేషన్లో యాంగులర్ మొమెంటం L మనకి ఫార్ములా ఉంది, L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా. సో ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. tau1 ఈజ్ ఈక్వల్ టు dl ప్లేస్లో I ఒమేగా, సో ఐని ముందుకు తీసుకొస్తున్నాం, d ఒమేగా బై dt ప్లస్
ఒమేగా 2 L3 ప్లేస్లో I ఒమేగా సబ్స్టిట్యూట్ చేయాలి. సో I3 ఒమేగా 3 మైనస్ ఒమేగా 3 L2 ప్లేస్లో I2 ఒమేగా 2. సో ఈ రకంగా మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు కామన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో τ1 ఈజ్ ఈక్వల్ టు I d ఒమేగా బై dt ప్లస్ ఇక్కడ I1 ఒమేగా 1 I1 ఒమేగా 1 I3 మైనస్ I2ను కామన్ తీస్తే I3 మైనస్ I2 కామన్ తీసాము. సో మిగిలింది రాస్తున్నాం ఒమేగా 2 ఒమేగా 3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సిమిలర్లీ వీ కెన్ రైట్ τ2 ఈజ్ ఈక్వల్ టు I2 d ఒమేగా 2 బై dt ప్లస్ I1 మైనస్ I3 into omega 1 omega 3. So this is equation 3, and tau 3 we can write it as I3 d omega 3 by dt plus I2 minus I1 omega 2 omega 1. So this is equation 4. Equation 2, 3, 4 are known as Euler's equations of రొటేషనల్ రిజిడ్ బాడీ ఫిక్స్డ్ అట్ వన్ ఎండ్. సో ఇక్కడ ఉన్న ఈ మూడు ఈక్వేషన్లనే మనం యూలర్స్ ఈక్వేషన్స్ అంటాం. సో మనం బాడీ యాక్సెస్ తీసుకున్నాం కదా, XYZ బదులుగా 1, 2 and 3. సో ఇక్కడ 1 ప్లేస్లో మనం X రాసుకోవచ్చు, అదేవిధంగా 2 ప్లేస్లో Y, 3 ప్లేస్లో Z. ఈ విధంగా XYZ యాక్సెస్లో కూడా ఈ ఈక్వేషన్స్ని మళ్ళీ రీరైట్ చేయొచ్చు. τx ఈజ్ ఈక్వల్ టు IX d ఒమేగా x బై dt, IZ మైనస్ IY ఇంటూ ఒమేగా Y ఒమేగా Z. ఈ విధంగా 1, 2, 3 ప్లేసుల్లో XYZని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో యూలర్స్ ఈక్వేషన్స్ యొక్క అప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మేజర్గా రెండిటి గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఒకటి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ రెండోది కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. బోత్ ద ఎనర్జీ అండ్ ద యాంగులర్ మొమెంటమ్ ఆర్ కన్జర్వ్డ్ regarding to this Euler's equations. So this is somewhat about the Euler's equations. Thank you.